అనామిక చాప్టర్ 11. నువ్వు ఆమెకు ఎందుకు ద్రోహం చేస్తావు? నేను యష్న ప్రేమించిన అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. ఎవరి కోసమైతే తను ముంబైకి వచ్చిందో ఆ అబ్బాయి గురించి అంటున్నాను అని అన్నారు త్రివేది గారు. నేనే ఆ అబ్బాయిని. యష్న నన్నే ప్రేమించింది కాదు, ఇప్పటికీ ప్రేమిస్తుంది. నేను కూడా ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. రేపు మా నిశ్చితార్థం, 2 వారాల తర్వాత మా పెళ్ళి. మీరు అసలు ఏమంటున్నారు అంకుల్? నేను యష్నాని మోసం చేయడం ఏంటి? ఇది నిజం కాదు. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను అని అన్నాడు యశ్వంత్ కంగారుగా. త్రివేది గారు ఆశ్చర్యంగా, నువ్వు యష్నాని ప్రేమించావా? నువ్వు యష్న ఎప్పుడు కలిశారు? మీ ఇద్దరి పెళ్లి చేసుకోవడం ఏంటి? అతను కాసేపు ఆలోచించి, బహుశా నువ్వు వేరే యష్న గురించి మాట్లాడుతున్నావు అనుకుంటా. నేను ఎవరైతే నీకు అనాథాశ్రమం పత్రాలు పంపించిందో ఆ యష్న గురించి మాట్లాడుతున్నాను. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి మరొకరు కావచ్చు, అదే పేరుతో ఉన్న వేరే అమ్మాయి కావచ్చు కదా అని అన్నారు. కరెక్టే అంకుల్, ఒకే పేరుతో 2 అమ్మాయిలు ఉండొచ్చు. కానీ నేను ప్రేమించిన అమ్మాయి, నేను నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి, ఆ పోస్ట్లో నాకు అనాథాశ్రమం పత్రాలు పంపించిన యష్నానే. మేము ఆ పోస్ట్ల ద్వారానే కలిశాము. యష్న మనాలిలో ఈ చిరునామాలో ఉంటుంది కదా అని యశ్వంత్ త్రివేది గారికి చిరునామా చూపించాడు. ఇదే కదా అని అడిగాడు. తన నాన్న మీ అనాథాశ్రమానికి యజమాని, ఆయన పేరు బద్రీనాథ్ కదా అని అడిగాడు యశ్వంత్. త్రివేది గారు దాన్ని చూసి, నువ్వు పేరు సరిగ్గానే చెబుతున్నావు, కానీ యష్నాకు రేపు నిశ్చితార్థం జరగటం లేదు. ఆమె పెళ్ళి కూడా అవ్వటం లేదు. ఆమె మనాలిలోనే ఉంది. ఒకవేళ ఆమె ముంబైలో ఉంటే ఆమె పిల్లల్ని కలవడానికి ఖచ్చితంగా వచ్చేది కదా. యష్నాకి ద్రోహం చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను అంకుల్. నాకు తెలియకుండా నా వెనక చాలా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది. ఒక్కసారి ఇది చూడండి అని యశ్వంత్ తొందరగా తన ఫోన్ తీసి ఒక అమ్మాయి ఫోటోను ఆయనకు చూపించాడు. తినే కదా మీ బాస్ కూతురు, ఈమె కదా నాకు ఉత్తరాలు పంపించింది, ఈమె కదా యష్న అని అడిగాడు. త్రివేది గారు యశ్వంత్ ఫోన్ తీసుకొని ఆ ఫోటోను జాగ్రత్తగా చూశారు. లేదు బాబు, ఈమె యష్న కాదు. నేను ఇప్పటి వరకు మాట్లాడుతుంది ఈమె గురించి కాదు. ఒకవేళ ఈమె పేరు కూడా యష్న అయితే నేను చెప్పలేను, కానీ నీకు పోస్ట్ పంపించింది మాత్రం ఈమె కాదు. ఏంటి? నాకు ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తూనే ఉంది అని అన్నాడు యశ్వంత్. త్రివేది గారి చేతిలో అప్పటికే యశ్వంత్ ఫోన్ ఉంది. తర్వాత ఫోటో చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన యశ్వంత్తో, ఇతను బాబు, ఈ వ్యక్తి నీకు తెలుసా అని అడిగారు. ఇతను మీకు ఎలా తెలుసు అని అడిగాడు యశ్వంత్. ఈ వ్యక్తి వల్ల నాకు గుండెపోటు వచ్చేదే. ఒకరోజు అకస్మాత్తుగా నా ముందు ప్రత్యక్షమై మా కుటుంబంలో ఎవరో అనారోగ్యంతో ఉన్నారని, ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పాడు. ఎందుకో తెలియదు కానీ నన్ను ఓ చోటికి తీసుకెళ్ళి 2 రోజులు అక్కడే ఉంచి 2 రోజుల తర్వాత ఊరికి పంపించాడు. నేను అక్కడికి వెళ్ళి మా కుటుంబాన్ని మొత్తాన్ని కలిసినప్పుడు అప్పుడు అర్థమైంది వాడు చెప్పినవన్నీ అబద్ధాలు అని కోపంగా అన్నారు త్రివేది గారు. ఇది విని యశ్వంత్, ఇదెప్పుడు జరిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు. త్రివేది గారు కాసేపు ఆలోచించి, ఇది ఆ రోజే జరిగింది బాబు, నువ్వు వచ్చిన రోజే. నేను ఊరు వెళ్ళాలని నీతో మాట్లాడినందుకు ఇది నాకు గుర్తుంది అని అన్నారు త్రివేది గారు. యశ్వంత్ ఇది విని ఇంకా ఆశ్చర్యపోయాడు. ఏం జరుగుతుందో, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకి అర్థం కాలేదు. యశ్వంత్ త్రివేది గారితో, అంకుల్, యష్న ఎలా ఉంది? అసలు ఎక్కడుంది? తను బాగానే ఉంది కదా? దయచేసి ప్లీజ్ చెప్పండి అని అడిగాడు. యశ్వంత్ కళ్ళల్లో యష్న పట్ల ఉన్న శ్రద్ధ మరియు ప్రేమను త్రివేది గారు స్పష్టంగా చూడగలిగారు. నువ్వు యష్న గురించి ఎందుకు అంత చింతిస్తున్నావు అని అడిగారు. ఆమె నా ప్రేమ. నేను ఆమె గురించి ఎందుకు చింతించను అంకుల్? నాకు నా ప్రేమ దొరికిందని అనుకున్నాను, కానీ నేను మోసపోయాను. మేమిద్దరం మోసపోయాం. దయచేసి ప్లీజ్ చెప్పండి, తను ఎక్కడ ఉంది అని అడిగాడు యశ్వంత్. ఆమె ఇప్పుడు మనాలిలో ఉంది, కానీ నాకు తెలిసి తను ఇప్పుడు నిన్ను చూడాలని కూడా అనుకోవడం లేదు అని అన్నారు త్రివేది గారు. నాకు తెలుసు అంకుల్,
ఇంత జరిగిన తర్వాత నేను తన ముందుకు ఎలా వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దేవుడా, నేను అసలు ఏం చేసేసాను? తను యష్నా కాదు అని నా మనసు చెబుతూనే ఉంది. కానీ నేనేం చేశాను? విషయాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళాను. లేదు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు యశ్వంత్. బాబు, నువ్వు ఏది చేసినా ఆలోచించి చెయ్యి, ఎందుకంటే ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం అని అన్నారు త్రివేది గారు. ఇదంతా చేసే ముందు తను ఆలోచించినప్పుడు నేనెందుకో తన గురించి ఆలోచించాలి? తను 2 జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నించింది. అలాంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించమంటున్నారా? లేదు, నేను అలా చెయ్యలేను అని కోపంగా త్రివేది గారితో అని యశ్వంత్ తొందరగా విమల్ గారి ఇంటికి బయలుదేరాడు. విమల్ గారి ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. విమల్ గారు అక్కడ యశ్వంత్ని చూసి చాలా సంతోషించారు. యశ్వంత్, రా, నువ్వు ఇక్కడ, అది ఈ సమయంలో? రా కూర్చో, నా కూతురి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడు అని అన్నారు విమల్ గారు. కానీ యశ్వంత్ మాత్రం మౌనంగా ఉన్నాడు. అరే, నేను మర్చిపోయాను, ఒక్క నిమిషం అని విమల్ గారు ఒక సర్వెంట్ని పిలిచి జ్యూస్ తీసుకురా అని అన్నారు. ఒక సర్వెంట్ జ్యూస్తో అక్కడికి వచ్చాడు. యశ్వంత్ ఆ సర్వెంట్ని చూడగానే ఇంకా ఆశ్చర్యపోయాడు. అతను అకస్మాత్తుగా లేచి మీరా అని అరిచాడు. యశ్వంత్ అరుపు విని అందరూ అక్కడికి వచ్చారు. ఆ నకిలీ యష్నా కూడా తన గది నుంచి బయటకి వచ్చింది. గదిలో నుంచి బయటికి వస్తూనే తనకి యశ్వంత్ కనిపించాడు. యశ్వంత్, నువ్వు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అని యశ్వంత్ని అడుగుతూ ఉండగానే అక్కడ సర్వెంట్ని చూసి తను మనసులో, ఓ గాడ్, యశ్వంత్ వీడిని చూసేశాడు, ఇప్పుడు నేను వీడికి ఏం సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి చెయ్యాలి. తను ఆ సర్వెంట్ మీద ఇక్కడి నుంచి పో అని అరిచింది. నువ్వు ఎందుకు మీ నాన్నని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటున్నావు అని తన మీద కోపం వస్తున్నా చాలా కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు యశ్వంత్. యశ్వంత్ మాటలు విని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. యశ్వంత్, అసలేం మాట్లాడుతున్నావు? నేను తన తండ్రిని, అతను మా ఇంటి సర్వెంట్ అని అన్నారు విమల్ గారు కోపంగా. ఈ విషయం మీ కూతుర్నే అడగండి సార్. నేను ప్రేమించిన అమ్మాయి పేరుతో మీ ఇంటి పనివాడిని తండ్రిని చేసి నన్ను మోసం చేయడానికి ఆమె మా ఇంటికి రాలేదా అని అడగండి అని కోపంగా అరిచాడు యశ్వంత్. ఏమంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగారు విమల్ గారు. యశ్వంత్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ, మీ కూతురు పేరు యష్నానా సార్ అని అడిగాడు. యష్నానా? కాదు, ఈ పేరు తనకి నువ్వు పెట్టిన పేరు కదా. ఎందుకంటే మీ ఇద్దరి పేర్లు వైతో మొదలవ్వాలి అని పెళ్లి కోసం తన పేరును మార్చుకుంది. తన అసలు పేరు ప్రియాంక. ప్రియాంక తొందరగా యశ్వంత్ దగ్గరికి వచ్చి, లేదు నాన్న, నా పేరు యష్నా. తను యశ్వంత్ వైపు చూసి, యశ్వంత్, అసలు ఏమైంది నీకు? నీకెందుకు అంత కోపం? నువ్వు ఇక్కడ కూర్చో, మనం కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ అని అంది. మరి ఈ నకిలీ యష్నా మాటలు అంటే ప్రియాంక మాటలు యశ్వంత్ వింటాడా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో.